యెషయా 40:11 చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఆ పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వచనం చదివాం? యెషయా 40:11. ఆయన తన మందను మేపును. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ షీప్. మందను మేపును. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? సమృద్ధిని ఇస్తాడు. హీ విల్ గివ్ ద ఫుడ్, ప్రొవైడర్. హీ ప్రొవైడెడ్ త్రూ అవుట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా మనకి సమకూర్చాడు. అవునా? యెహోవా ఈరే సమకూర్చువాడని అంటాం. 2024 ఈ 2024లో అన్నిటిని సమకూర్చి మనల్ని నడిపించాడు దేవుడు. హల్లెలూయా. హీ ప్రొవైడెడ్ ఫర్ అస్ వాట్ ఎవర్ వీ నీడ్. మనకు కావాల్సింది డబ్బులు కావాలన్నప్పుడు ఆర్థికంగా సాయం చేశాడు. ఫైనాన్షియల్ హెల్ప్, హెల్త్ పరంగా హెల్ప్, అన్నీ సహాయం చేశాడు దేవుడు. హల్లెలూయా. గొర్రెల కాపరి యొక్క డ్యూటీ ఏంటిది? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ షెపర్డ్? గొర్రెల కాపరి యొక్క డ్యూటీ ఏంటిది? గొర్రెలకు ఏం కావాలో ఇవ్వడం. రైట్? గొర్రెలకు కావాల్సింది ఇవ్వడం. ఆయన ఒక కాపరి వలె మనను మేపాను. ఫస్ట్ థింగ్. రెండవది ఏంటిది? తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. హల్లెలూయా. రెండవది, గాడ్ ప్రొవైడెడ్ త్రూ అవుట్ దిస్ ఇయర్. సెకండ్, గాడ్ కంఫర్టెడ్ త్రూ అవుట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా మనని ఓదార్చి నడిపించాడు దేవుడు. హల్లెలూయా. కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను ఓదార్చలేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. కెన్ ఎనీవన్ సే దట్ గాడ్ డిడ్ంట్ కంఫర్ట్ మీ? గాడ్ కంఫర్టెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మనకు సమస్యలు చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. 2024 మొత్తం కూడా ఈ యొక్క 365 రోజులు 365 డేస్ ప్రతిరోజు మంచిగా జరగలేదు. కొన్ని రోజులు చెడు కూడా జరిగాయి. కొన్ని రోజులు మనం అనుకోనివి జరిగాయి. సమ్ టైమ్స్ నెగటివ్ థింగ్స్ ఆల్సో హ్యాపెండ్. కానీ ఎలా ఆయన ఓదార్చాడంట? గొర్రె పిల్లలను ఎత్తుకొని ఆయన రొమ్మును ఆనించుకొని ఓదార్చాడనంట. హల్లెలూయా. హీ కంఫర్టెడ్ us బై టేకింగ్ ఆన్ టు హిస్ చెస్ట్. ఆయన రొమ్మున ఆనించుకొని ఓదార్చాడు. ఫస్ట్ కాపరి ప్రొవైడెడ్, మన సమకూర్చేవాడు. రెండవది కాపరి కంఫర్టర్. సెకండ్ థింగ్ ఇస్ కంఫర్టర్, మనని ఓదార్చువాడు. తర్వాత చదవండి. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. పాలిచ్చు వాటిని మెల్లగా నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? ప్రతి ఒక్కరి పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. థర్డ్ థింగ్ ఈజ్ హీస్ ఎ లీడర్. ఆయన మనల్ని నడిపించాడు, లీడింగ్ చేశాడు, అంటే నడిపించాడు. ఈ సంవత్సరం అంతా కూడా మన అడుగుల్లో అడుగేస్తూ మనం నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. హీస్ థర్డ్ థింగ్, అవర్ షెపర్డ్ ఈస్ ఎ లీడర్. హీ లెడ్ us, మనల్ని నడిపిస్తూ వచ్చాడు. 3 విషయాలు మనం చూసాం. 3 things that God protected like a shepherd. 3 విధాలుగా దేవుడు మనని ఒక కాపరి లాగా ప్రొటెక్ట్ చేశాడు. ఫస్ట్, మనకి సమకూర్చాడు, మనని మేపాడు, గొర్రెల్ని మేపినట్టు. ఫస్ట్ థింగ్ ఈజ్ హీ ప్రొవైడెడ్ us, మనకి సమకూర్చాడు. రెండవది ఏంటిది? ఓదార్చాడు. హీ కంఫర్టెడ్ us. వీళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, దుఃఖపడ్డారు, కష్టపడ్డారు, కన్నీరు కార్చారు. అనుకోని విషయాలు, జరగకూడని విషయాలు జరిగి ఉన్నాయి జీవితంలో. మెనీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్, బట్ గాడ్ కంఫర్టెడ్. దేవుడు నిన్ను ఓదార్చాడు. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఓదార్చాడు. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఓదార్చాడు. ఇప్పుడు కూడా ఓదార్చుతున్నాడు. స్టిల్ గాడ్ ఈజ్ కంఫర్టింగ్ యూ. ఈ రోజు వరకు